ఎవరైతే ఈ 50 మంది కాక ఇక్కడ ఉండేటోళ్ళు కాక ఇటువంటి వ్యక్తులు ఎక్కాడితేనే డొక్కాడు ఎక్కడనో కిరాయిలు తీసుకొని కూలిపోతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకు ప్లాట్లు అయిన వాళ్ళ గురించి నేను కలెక్టర్ గారితో మాట్లాడతా. ఇమీడియట్గా ఉంటందుకు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ వేయగలుగుతారా? ఇప్పటికీ మాకు భూమి లేదు. ఇందిరమ్మ ఇల్లు ఒక నిమిషం ఆగు, నువ్వు తొందరపడి నొల్లి పెట్టద్దు. నీ బాధ అర్థమైంది. బాధ అర్థమైన దానికి అర్థమైన బాధ నీకు న్యాయం జరగాలంటే నీకు ఓపిక ఉండాలి. నువ్వు చెప్పిన బాగు నీ బాధ నాకు అర్థమైంది. నీకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే నా అంతా నేనైతే నా జీవన 10,000 ఇచ్చిపోతావు. అది కాదు. నీ అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ ఊళ్ళో, 289 ఈ 50 మంది కాక. మీకు న్యాయం జరగాలంటే మీరు ఆ బాధ అర్థం చేసుకొని కలెక్టర్ గారితో గవర్నమెంట్ మాట్లాడి ఏం చేయగలుగుతామని చెప్పి ఆలోచన చేయగలుగుతాం. నువ్వు లొల్లి పెట్టినంత మాత్రం ఏమైనా అవుతుందా? ప్లాట్లు వాళ్ళు కొంటున్నారు, అట్లా కాదు. ప్లాట్లు వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇల్లు కట్టి కొంటున్నారు. మీ దగ్గర నీకు ప్లాట్ లేదు కాబట్టి నాకేందని అంటున్నాను. నీ భూమి పోయిందా? నీకు 6.5 పైసలు వచ్చినాయా? మరి ఏం చేసినావు పైసలు? మా ప్లాట్ ప్లాట్ కాదా? ఎందుకు రాదు? 100 గజాలు రాదు. 12 లక్షలు పెట్టి